హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ థాట్స్ బై ప్రత్యూష. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి చూడండి. మీకు ఒకవేళ వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ అంటే నేను ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఎంత మెజర్మెంట్లో తీసుకుంటున్నాను, ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్, అండ్ నాకు అవుట్కమ్ ఎంత క్వాంటిటీలో వస్తుంది అనేది అయితే నేను క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే మీరు డ్రై ఫ్రూట్ లడ్డు బయట కొనుక్కునే ముందు ఒకసారి థింక్ చేయండి. అంటే మన క్వాలిటీ వాడుతున్నారా లేదా, అంటే క్వాలిటీ వాడితే అంత ప్రైస్లో ఎలా వస్తుంది అనేది ఒకసారి ఆలోచించండి. ప్రైస్ అయితే ఎక్కువగానే అవుతుంది, బట్ మనకు బయట ఇచ్చేది క్వాలిటీ ఉంటుందా ఉండదా అనేది అయితే మనం గ్యారంటీ ఇవ్వలేము. సో మీరు ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్. నాకు ఈ ప్రాసెస్ అంతా చేయడానికి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అంతే. అండ్ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఒకటి కొంచెం అంటే ఒకటేం కొంచెం కష్టం అని అంటే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకోవడం ఒకటే కొంచెం కష్టం అంతే. మిగతా అంతా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ నేనైతే ఎలా చేశాను అనేది నేను క్లియర్గా చెప్తాను మెజర్మెంట్స్తో. నేను కాజు అండ్ బాదం రెండు కూడా 75 గ్రామ్స్లో తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ ఇవి రెండు కూడా 25 గ్రామ్స్లో తీసుకున్నాను. పిస్తా కూడా 25 గ్రామ్స్ తీసుకున్నాను, వీడియో క్లిప్ మిస్ అయింది. నెక్స్ట్ అంజీర్ కూడా 50 గ్రామ్స్ తీసుకున్నాను. వీటన్నింటిలోకి మనకు షుగర్ కానీ బెల్లం కానీ ఏమి యాడ్ చేయం కాబట్టి వీటికి టేస్ట్కి సరిపడా 200 గ్రామ్స్ నేను ఖర్జూరా తీసుకున్నాను. మీరు అంటే మీకు టేస్ట్కి తగ్గట్టు ఇంకా కొంచెం తక్కువైనా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే మోడరేట్గా ఉంటుందన్నమాట, 200 గ్రామ్స్ ఏదైతే ఉందో అది. అండ్ అలాగే మీరు ఇంకా వేరే నట్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వీటితో చేశాను. ఇందులో కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు, నువ్వులు, పల్లీలు అలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి ఇంట్లో వెల్లుల్లి దంచేది ఉంటుంది కదా, దాంతో చిన్న చిన్న పీసెస్ కింద దంచుకున్నాను అనమాట. నెక్స్ట్ ఈ డేట్స్ నుంచి గింజలు తీసేసాను. అండ్ అలాగే అంజీర్ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి మిక్సీలో వేసి స్మూత్ పేస్ట్ కింద పట్టుకున్నాను. ఇది కొంచెం అంటే స్మూత్ పేస్ట్ కింద రావడానికి మీరు మిక్సీ పట్టుకున్నప్పుడు చిన్నగా కలుపుతూ పట్టుకుంటూ ఉండండి, అప్పుడే మంచిగా మిక్స్ అవుతుంది. లేదంటే ఈ అంజీర్ అనేది ప్రాపర్గా పేస్ట్ కింద కావడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి అంజీర్ పట్టుకున్నప్పుడు, చాలా మెత్తగా పట్టుకోండి. అండ్ అలాగే ఈ సీడ్స్ అనేవి అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. కిస్మిస్ కూడా 50 గ్రామ్స్ తీసుకున్నాను, అవి కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసి ఇవన్నీ ఫస్ట్ బాదం వేయించుకోవాలి. ఎందుకంటే బాదం వేగడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. బాదం వేయించుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. కిస్మిస్ ఒకటి లాస్ట్లో యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ వేగడానికి నాకు 10 మినిట్స్ టైం పట్టింది. అండ్ ఇంకోటి ఏమంటే మీడియం కాకుండా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఎప్పుడు కానీ డ్రై ఫ్రూట్స్, ఎందుకంటే లోపల నుండి మంచిగా వేగుతాయి అన్నమాట. ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇవి చల్లారేంత వరకు. నెక్స్ట్ అదే బౌల్లో ఇంకో 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది అందులో వేసి 2 మినిట్స్ మంచిగా స్మూత్ పేస్ట్ కింద అయ్యే వరకు వేయించుకోవాలి. లేదా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం స్టిక్కీ అవుతుందన్నమాట లడ్డు మనం చేసుకున్నప్పుడు. అలా కాకుండా ఇలా కొంచెం వేయించుకుంటే స్మూత్ పేస్ట్ కింద అవుతుంది. ఎక్కువ వేయించకూడదు, ఓన్లీ జస్ట్ 2 మినిట్స్ మాత్రమే వేయించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న బౌల్లోనే ఇది కూడా వేసి వేడిగా ఉన్నప్పుడే స్పూన్తో మంచిగా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి, అంటే డ్రై ఫ్రూట్స్ మంచిగా దీనికి అతికేలాగా. తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు రెండు చేతులకి నెయ్యి రాసుకొని చిన్న చిన్న లడ్డూల కింద కట్టేసుకుంటే అంతే అండి. ఎంతో ఈజీ అండ్ సింపుల్గా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోతుంది. ఇలా అంటే ఇంట్లో చిన్న పిల్లలకి ఇవ్వాలి అని అనుకుంటే, ఇలా అంటే అవి కొరకలేరు, చిన్న చిన్న పీసెస్ కింద కొరకలేరు అని అనుకుంటే అలాంటి వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసుకోకుండా ముందుగానే నేతిలో వేయించుకొని పేస్ట్ కింద పట్టుకోవాలి. పేస్ట్ కింద పట్టుకొని వీటిలో సేమ్ ఖర్జూరా ఏదైతే ఉందో అది ఖర్జూరా పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసేసుకొని చిన్న చిన్న లడ్డూల కింద యాడ్ చేసుకుంటే అంతే సరిపోతుందన్నమాట. ఎంతో టేస్టీగా ఉంటాయి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు డ్రై ఫ్రూట్స్ తినను అంటారు కదా, వాళ్ళకు కూడా నచ్చుతాయి అన్నమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి అన్నింటికి కలిపి నాకు అవుట్కమ్ అంటే లడ్డూలు వచ్చిన తర్వాత నేను వెయిట్ చూసాను.
అది నాకు 500 గ్రామ్స్ అయ్యిందనమాట. నేను తీసుకున్న క్వాంటిటీ అన్నీ యాడ్ చేసుకుంటే నాకు 525 గ్రామ్స్. బట్ చేసిన తర్వాత లడ్డు చేసిన తర్వాత నాకు వచ్చింది 500 మాత్రమే. ఎందుకంటే మనం ఖర్జూరాలు సీడ్స్ తీసేస్తాం కదా, సో అది తీసేసిన తర్వాత వచ్చింది 500 గ్రామ్స్. సో మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి, మీరు ఎంత క్వాంటిటీలో ఏవి తీసుకుంటున్నారు, మీకు ఎంత ప్రైస్ పడుతుంది, అవుట్కమ్ ఎంత వచ్చింది, ఎంత ప్రైస్ అయ్యింది, బయట ఎంత అమ్ముతున్నారు, మన క్వాలిటీ వస్తుందా లేదా అని చెక్ చేసుకొని చూసుకోండి ఒకసారి. చాలా సింపుల్, ఇంట్లోనే ట్రై చేయవచ్చు, ఈజీ కాబట్టి. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి చూడండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching.